ఒక పాట మనం పాడుకునే ముందు మరి అందరూ మాట్లాడారు. మా కుటుంబంలో చిన్న బిడ్డలు సహితం వారి యొక్క ఇవేవో ప్రిపేర్ అయి చెప్తున్న మాటలు కాదు, కానీ వారి హృదయంలో నుండి వస్తున్న మాటలు. హల్లెలూయా. నిజంగా దేవుని సేవకులు ఈరోజు నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడను, అయితే దేవుని నామ మహిమార్థముగా నా యొక్క మామయ్యని గురించి ఒకటే మాట నేను చెప్పగలను. హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రాక్టికల్. తక్కువగా మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. మీరు ఎప్పుడైనా మీరు కనుక్కోండి, వీలైతే మా ఇంటికి వచ్చి చూడండి. ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకుంటున్నట్లుగా ఈ ఒక్కరోజు ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నారండి అన్న మాట మీరు వినరు. ఎందుకంటే దేవుని సేవకునిలో ప్రభు పెట్టిన భారం అటువంటిది. తను తీసుకున్న ఆ కమిట్మెంట్ ఎన్నడూ కూడా దాన్ని విరమించకుండా ప్రతి దినము నిజంగా దేవుడు నూతన బలం ఇస్తున్నట్లుగానే పక్షిరాజు యవ్వనము అంటే యవ్వనమును బలమును శక్తిని దేవుడు తన దాసునికి ఇస్తూ నడిపిస్తూ ఉన్నారు. మామయ్యని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నేను మా కుటుంబంలో అనగా మరి నా వివాహమై అడుగుపెట్టిన తొలి దినము నుండి కూడా నా మట్టుకు నన్ను ఎంతగానో బలపరుస్తూ ఒక చిన్న కోడలుగా నేను ఉంటున్నా. నాతో మాట్లాడాల్సిన మాటలు, దేవుని వాక్యాలు నాకు నేర్పిస్తూ, నాతో మా మామయ్య మొట్టమొదటిగా మాట్లాడిన మాట, అమ్మ ఎలాగున్నావు, బాగున్నావా, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, నీకు ఇక్కడ ఎలా ఉంది అని అడుగుతారు ఎవరైనా. ఎందుకంటే ఈ ప్రాంతం నాకు కొత్తది. కానీ దేవుని సేవకులైన జోసెఫ్ విజయ్ కుమార్ గారు అనగా మా మామయ్య గారు నన్ను అడిగిన మొట్టమొదటి మాట, అమ్మ ప్రతిదినం బైబిల్ చదువుతున్నావా అని. అదేంటి ఇలా అడిగేశారు అనుకున్నాను నేను. సామెతల్లో ఎన్ని అధ్యాయాలు ఉంటాయో నాకు చెప్పనగానే అదేంటి క్వశ్చన్లు అడిగేస్తున్నారు అనుకున్నాను. కానీ నిజంగా దేవుని సేవకునికి దేవుని వాక్యం మీద ఉన్న ఆ యొక్క ఇష్టము, ఆ శ్రద్ధ మరి దేని మీద కూడా ఉండదు. అలాగని మమ్మల్ని ఎవరిని పట్టించుకోరని కాదు. చిన్న బిడ్డలు, మనవరాళ్ళు, మనవడు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, బిడ్డలను అందరినీ, భార్యను సహితము ఎవరికి ఎంత సమయం ఇవ్వాలో, ఎలాగ ప్రేమించాలో దేవుని సేవకునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. నిజంగా చక్కని జ్ఞానమును దేవుడిచ్చి మరి సేవకుని వాడుకుంటూ ఉన్నారు. మాటలు చెప్పుకుంటూ పోతే ఈ రాత్రి సరిపోదు. మరి ఎక్కువగా పొగడడం నాకు ఇష్టం లేదు. ప్రభునామానికి మహిమ రావాలి. కాబట్టి ఈ సమయంలో మరి వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే మామయ్య. మరి